అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టేస్టీ ఫుడ్. అయితే ఈరోజు సండే కదా, ఈవినింగ్ అయితే గ్రోసరీ కోసం అయితే బయటికి వెళ్ళామన్నమాట. కావాల్సినవన్నీ తీసుకున్నాను, ఇంకా తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మా వాళ్ళు బయటకు వస్తే నేను షాపింగ్ చేసేదానికంటే వాళ్ళు చేసేది ఎక్కువ అవుతుంది. అందుకే నిజానికి నాకు ఇంట్లో ఉప్పు కారాలు పసుపు ఇంకా ఏం కావాలంటే అవన్నీ 100 గ్రాములు కేజీలు పావు కేజీలు అస్సలు తెలియదు అనమాట. ఎందుకు తెలియదంటే ఫస్ట్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఏం కావాలనేది మా ఆయన టక వేస్తాడనమాట. అలా వేయడం వల్ల నాకు అసలు కేజీలు పావు కేజీలు అవి కూడా తెలియదు. అదే కాదు, ఫ్రూట్స్ అయినా కానీ ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళినా కానీ కేజీలు 1/2 కేజీలు అట్లాగా నాకు తెలియదు కదా. కేజీలు కూరగాయలలాగా బేరం ఆడతాను అనమాట, తెలియక డజన్ 1/2 డజన్ అట్లా సరిగ్గా తెలియదు అనమాట. అయితే ఇంక మొత్తానికి అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాను. నాకు కావాల్సినవి ఇక్కడ మా వాడిని ఆట పట్టిస్తున్నాను అనమాట. ఏంటంటే అక్కడ వాడు నాకు కవర్ ఇచ్చేసి అక్కడ పెట్టి తింటున్నాడు అనమాట, వాళ్ళ డాడీ ఏదో కొనిస్తే. అయితే వాడు ఏం చేశాడంటే నన్ను వచ్చేటప్పుడు అడిగాడు అనమాట, సంచి కవర్ ఏది సరుకులకు సంచి అని. వాళ్ళ డాడీకి నేను ఎదర పెట్టుకోమని ఇచ్చాను, అది వాడు చూసుకోలేదు. ఇంకా బండి మీద కూర్చొని ఏడుస్తున్నాడు. ఏడ్చుకుంటే డాడీ తెచ్చుకుందాం పా అంటున్నాడు అనమాట. ఇంకప్పుడు మళ్ళీ మధ్యలో ఆగి సించిగురు తీసుకున్నాను అనమాట. మా ఊర్లో అయితే చెట్లకు వస్తుంది, ఇక్కడైతే 50 గ్రాములు 50 రూపాయలు అంట, 100 గ్రాములు 100 రూపాయలు అంట. అది చూసేసరికి నా మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. ఇంకేం చేస్తాం, తప్పదు, మనకి చించిగురు అంటే ఇష్టం. అందుకని ఇంకా సించిగురు కూడా తీసేసుకొని ఇంకా అక్కడ ఆగినప్పుడు చెప్పాను మా వాడికి, ఇంకోరా సంచి తీసుకున్నాము ఎదర పెట్టుకున్నాము అని. అప్పుడు ఏడుపు ఆపాడు. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఏంటి నీ ఫీలింగ్ అంటే నిజంగా మర్చిపోయారేమో అని భయం వేసింది అని చెప్పేసి ఏడుస్తున్నాడు. ఇంకా మొత్తానికైతే నాకు కావాల్సినవన్నీ బావ అయితే ఇప్పించేసాడనమాట. ఇంకా తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంకా సింత సీకర్ అయితే అదైతే తీసుకొచ్చిన వెంటనే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇప్పుడు మీకు చూపిస్తాను 50 గ్రాములు ఎంత ఉందో. కొంచెం అంటే కొంచెం వచ్చిందనమాట, చూసారా ఎంత ఉందో, కొద్దిగా వచ్చింది. అది 50 గ్రాములు అంట, 50 రూపాయలు. పర్లేదు, బాగుంది, ఫ్రెష్గా అనిపించింది. వాళ్ళకి మధ్యాహ్నం వచ్చిందంట ఇది. మార్నింగ్ అయితే వడబడిపోయేదేమో ఎండకి, అయితే ఆఫ్టర్నూన్ వచ్చిందమ్మా, అందుకే ఇంత ఫ్రెష్గా ఉందన్నారు. బాగుంది సించిగురు అయితే. ఇంకా అదైతే నేను 50 రూపాయలు తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంకా రేపు చింత చిగురుతోని కర్రీ చేస్తాను. ఏం ప్రిపేర్ చేయాలో ఈ నైట్ ఆలోచించి రేపు పొద్దున్న అప్లోడ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.